ఈ రెవెన్యూ ఆయన తెలుస్తాడు. ఇది 2 ఏళ్లలోపు తేల్చి అసలు ఏ వివాదం లేదనుకోండి, 2 ఏళ్ల తర్వాత మీకు కాగితం ఇచ్చేస్తారు. మీకు ఆన్లైన్ లో ఇప్పుడు మీరు గూగుల్లో గనక మీ ఇంటి అడ్రస్ ఎతికితే బొమ్మతో సహా కనబడుతుంది కదా, ఇప్పుడు అట్లా కనబడుతుంది. రేపు పొద్దున మీరు అమ్మగానే కూడా ఎవరు వస్తే వాళ్ళ పేరు దాని మీద కనబడిపోతుంది. ఇంకేం లేదు అందులో లిటిగేషన్. అది తేడా ఇక్కడ. లిటిగేషన్స్ ఏమన్నా ఉంటే ప్రశాంతంగా ఉన్న వాళ్ళు మళ్ళీ కోర్టుల చుట్టూ తిరగాలి అంతే, అవి తేల్చుకునే వరకు. ఇది మాత్రం బలంగా తీసుకెళ్లడంలో సక్సెస్ అయ్యింది. కానీ వైసీపీ ఎందుకో క్లారిటీ ఇవ్వలేకపోయిందా లాస్ట్ మినిట్ వరకు? ఇస్తే అర్థం కాలేదు. అంటే మీకు ఆవేశానికి ఆలోచనకి ఉండే తేడా. అది ఆవేశంగా ఉంటది. ఏంటి ఆడి బొమ్మ వేసుకోవడం ఏంట్రా, ఆడి ఇది ఆ కార్డు మీద కూడా రాయి మీద కూడా ఆడి బొమ్మ ఏంట్రా అనేటువంటిది గ్రామీణ ప్రాంతంలో వచ్చే మాటకి లేదు. అసలు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటే ఇంత ఇది పవర్ఫుల్. వాస్తవంగా నిన్న కూడా నీతి ఆయోగ్ సమాధానం చెప్పింది, అది మేం చెప్పించటమే. కానీ బొమ్మలు వాళ్ళు చెప్పాల, వీళ్ళు వేసుకున్నారు. ఈ సొంత పెత్తనం వల్ల అది అతనికి ఫెచ్చింగ్ అయింది చంద్రబాబు. అది ఎంత డ్యామేజ్ చేసిందో రేపు జూన్ 4న కానీ తెలియదు. దీంతో కంపేర్ చేసుకుంటే సూపర్ 6 కూడా ఒక మంచి ఫలితాన్ని అని ఇచ్చిందని అనుకోవాలి. సూపర్ 6 నుంచి వీళ్ళు చివరిలో పక్కకి వెళ్ళిపోయి అంతా దీని మీదనే పడిపోయారు. ముందు సూపర్ 6 బాగా ప్రచారం చేసుకుని ఉంటే పాజిటివ్ ఓటింగ్ మీద ఎక్కువ ఉండేది. వీళ్ళు నెగిటివ్ ఓటింగ్ మీద కాన్సన్ట్రేట్ చేశారు. ఎందుకంటే ప్రభుత్వాన్ని గద్దె దించాలంటే సూపర్ 6 ఎంతకంటే ఎక్కువ ఇస్తాడని తమ నమ్మరని వాళ్ళకి తెలుసు. ఎందుకంటే గతసారి జరిగిన పరిణామం.